నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ విషయంలో స్పందించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చి, కాంగ్రెస్ అందుకు గాను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి బాండ్ పేపర్పై సంతకాలు చేసి ఇచ్చారని గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన బాండ్ పేపర్లు చేసిన సంతకాలు ఏమైనాయని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న భట్టి విక్రమార్క 1:100 నిష్పత్తిలో పరీక్షలు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అలా పరీక్షలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పనితీరు, పరిపాలన అని నిలదీశారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ నిరుద్యోగుల విషయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థుల తరపున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను ఎప్పుడు ప్రారంభమైనా నిరుద్యోగుల గొంతును వినిపిస్తానన్నారు.